మహేష్ బాబు కెరీర్‌కి ఒక పరీక్ష. అలాగే రాజమౌళికి కూడా ఒక పరీక్ష. రాజమౌళి ఇంతవరకు ఓటమెరగని ధీరుడన. ఎందుకంటే తన సినిమా ప్రతిదీ కూడా హిట్ అయినాయి. సూపర్ హిట్ అయినాయి. బంపర్ హిట్ అయినాయి. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సాది. మహేష్ బాబు దాంట్లో చూసుకుంటే ఓవరాల్‌గా అతని వయసు అయితే 50 ఏళ్ళు, 28 సినిమాలు తీశాడు. ఇందులో 25కి అవార్డులు వచ్చినాయి. అదే సందర్భంలో 18కి పైగా బ్లాక్ బస్టర్స్ అయినాయి. 15కి పైగా డే 1 రికార్డ్స్ సృష్టించినాయి. 14కి పైగా 100 డేస్కి సంబంధించినటువంటి మొదట్లో, ఇప్పుడంటే 100 డేస్ లేవు అనుకోండి. 5కి పైగా సిల్వర్ జూబ్లీస్, 500 కోట్ల షేర్లు మూవీస్ ఉన్నాయి. 4 బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్స్ వచ్చినాయి. 3 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. 5,000 మంది చిన్నారులకి హార్ట్ ఆపరేషన్స్ అంటూ వాళ్ళ అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు కెరీర్లో ఇన్ని రోజులు ఒక సినిమాకి స్పెండ్ చేయడం, అదే సందర్భంలో అసలు బయటకి ఎలాంటి లీకు లేకుండా నటిస్తున్నది కూడా ఇదే. అత్యధిక సమయం వెచ్చిస్తున్నటువంటి సినిమా. ఇంతవరకు మహేష్ బాబుకు ఉన్న ఒకే ఒక లోపం ఏంటంటే తన సినిమా తెలుగులో హిట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. మిగతా భాషల్లో ఇంత అతనికి మార్కెట్ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేషనల్ మార్కెట్ రూట్లో తీస్తున్నటువంటి సినిమా కాబట్టి. ఎందుకంటే ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేషనల్ స్టార్స్ అయిపోయారు. ఇంటర్నేషనల్గా కూడా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో మహేష్ బాబు తెగించి చేస్తుంటాం. ఇప్పుడు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొన్నారు. ఇది సక్సెస్ అయితే ఇద్దరి కెరీర్లలో కీలకమైనటువంటి మలుపు అవుతుంది.